సో, ఫస్ట్ మనం నేను చెప్పుకున్న మేజర్ టాపిక్స్ అన్నీ రికలెక్ట్ చేద్దామండి ఈరోజు. సో, బికాజ్ యెస్టర్‌డే నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను గదా! సో, వి విల్ రీకలెక్ట్ ఇన్ ఏ హైలీ ఓవర్‌వ్యూ అంటే మరీ అంత డెప్త్‌కెళ్ళకుండా వి విల్ టచ్ ఆన్ ద బేస్ అండ్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ థింగ్స్. ఓకే. మృదుల గారు క్లాస్ 7:30కి అండి. ఓకే. టైము 7:37 అయింది. నేను నిన్న 15 మినిట్స్ లేట్ అయినప్పుడు చెప్పాను కదా! లేట్‌గా జాయిన్ అవుతున్నప్పుడు మెసేజ్ చేయండి. లేట్ అవుతుందని. మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దు. సార్ నెట్వర్క్ ఇష్యూ వల్ల డిస్కనెక్ట్ అయింది. ఓకే. సారీ సార్. యాహ్! నో ప్రాబ్లమ్ అండి. జస్ట్ ఇంటిమేట్ చేయమని చెప్తాను అంతే. దట్స్ ఇట్. బికాజ్ వి స్టాప్డ్ ఫర్ యూ షూర్ టెక్స్టింగ్. యాహ్! షూర్. సో, నిన్న మనం ఏం చెప్పుకున్నామండి? నిన్న మనం అసలు సాక్ 2 అనేది ఏంటి అని మాట్లాడుకున్నాం నిన్న. ఓకే. అయితే మరి సాక్ 1 ఏంటి? సాక్ 1 ఏంటండి? సాక్ 1 అంటే ఒక ఆర్గనైజేషన్‌లో ఉన్న ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్, ఆడిట్ రిపోర్ట్. ఓకే. సాక్ 2 అంటే ఏంటండి? అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్. అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్, ఆడిట్ రిపోర్ట్. ఓకే. అంటే సాక్ 1 అనేది ఒక కంపెనీలో జరిగే ఆర్థిక లావాదేవీలు ఎలా జరగాలో చెప్పే కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్‌ని సాక్ 1 అని చెప్పుకున్నామండి. సాక్ 2 అంటే ఏంటండి? అదర్ దాన్ ఇందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తాలూకు ఆడిట్ రిపోర్ట్ తప్ప ఇంకేం ఉండదండి సాక్ 1లో. సో, మరి సాక్ 2లో ఏముంటుందండి? అదర్ దాన్ ఇది కాకుండా ఏదైతే కంపెనీలో ఉంటాయో అవన్నీ కూడా సాక్ 2లో ఉంటాయండి. అవన్నీ కూడా సాక్ 2లో ఉంటాయి. దీన్ని ఇలా మనం అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ అంటే పెద్దగా ఉంది కదా! సో, అందుకే ఈ రిపోర్ట్‌కి మనం పేరు పెట్టుకున్నామండి. దాన్నే ఐటీ ఆడిట్ రిపోర్ట్ అని పెట్టుకున్నాం. ఓకే. అయితే ఇప్పుడు సాక్ 1 గాని, సాక్ 1 ఎవరు చేస్తారని చెప్పుకున్నామండి. సాక్ 1 సీఏ గాని, సీపీఏ గాని అంటే ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఎవరికున్నాయో వాళ్ళు సాక్ 1 చేస్తారు. సాక్ 2 ఎవరు చేస్తారని చెప్పుకున్నామండి. సాక్ 2 విల్ బి డన్ బై ఐటీ ఆడిటర్స్. అంటే ఎవరండి? మనము. ఓకే. అయితే అసలు ఈ సాక్ 2 ఎప్పుడు అడుగుతారు? ఎక్కడ అడుగుతారు? ఎందుకు అడుగుతారు? అన్న కాన్సెప్ట్‌లోకొస్తే ఏం చెప్పుకున్నామండి? టీసీఎస్ అనే ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీలో నంబర్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయండి. హెచ్ఆర్ టీమ్ ఉంది, డెవాప్స్ టీమ్ ఉంది, డెవలప్‌మెంట్ టీమ్ ఉంది. ఓకే. టెస్టింగ్ టీమ్ ఉంది. నంబర్ ఆఫ్ టీమ్స్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఉన్నాయండి. అయితే ఈ అన్ని టీమ్స్‌లోని కూడా హెచ్ఆర్ అనే టీమ్‌లో ఒక అప్లికేషన్ కావాల్సొచ్చిందండి. దేనికండి? దేనికి ఈ అప్లికేషన్ ఏం చేస్తది? హెచ్ఆర్ అప్లికేషన్ ఏం చేస్తది? అంటే రెగ్యులర్‌గా, రెగ్యులర్‌గా మీ అటెండెన్స్‌ని ట్రాక్ చేయడానికి. నెక్స్ట్ all employees right from watchman to board of directors
ఫస్ట్ పర్సన్ నుంచి లాస్ట్ పర్సన్ వరకు ఎవ్వరికైనా సరే వీళ్ళందరు ఎంప్లాయీస్ యొక్క డేటా ఈ అప్లికేషన్‌లో ఉంటుంది. ఏ డేటా ఉంటుంది? దేని తాలూకు డేటా ఉంటుంది? అంటే వాళ్ళ యొక్క పేరోల్ డేటా. పేరోల్ అంటే ఏంటి? నెలకి మీకిచ్చే జీతం. ఈ జీతం మీ కంపెనీ వాడు ఎయ్యాలంటే ఎందులో వేస్తాడు? మీ బ్యాంక్ అకౌంట్స్‌లో వేస్తాడు. అంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా ఈ అప్లికేషన్‌లో సేవ్ చేస్తారు. ఇది కాకుండా ఇంకేంటి? మీ పే స్లిప్స్, మీ ఫార్మ్ 16 అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు ద హ్యూమన్ రిసోర్స్ మొత్తం అన్నీ కూడా ఈ అప్లికేషన్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడండి టీసీఎస్ వాడు. అని చెప్తున్నాడు. ఈ అప్లికేషన్ కావాలి. అయితే ఇన్ని ఫంక్షనాలిటీస్‌ని యాడ్ చేస్తూ ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేయడం అంత ఈజీ అఫైర్ అయితే కాదు. అంటే కష్టం అని చెప్పను గానీ, అంత ఈజీ అఫైర్ అయితే కాదు. సో, జస్ట్ ఎ మొమెంట్. నిన్న మీకు చాలా క్లియర్‌గా చెప్పాను ఒక విషయం. ఏంటది? సో, ఇలాంటి టైమ్స్‌లో, ఇటువంటి టైమ్స్‌లో టీసీఎస్ వాడు ఏం చేస్తాడు? ఏం చెయ్యగలడు అంటే, ఇన్ని ఇన్ని టెక్నికాలిటీస్ ఉన్న అప్లికేషన్‌ని కొత్తగా క్రియేట్ చేయకుండా వీడేం చేస్తాడంటే, ఆల్రెడీ మార్కెట్‌లో దీన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటాడు. ఓకే. ఎవరు దీన్ని మార్కెట్‌లో నాకు కావాల్సిన ఫంక్షనాలిటీస్‌తో ఇస్తున్నారు అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు వీడికి ఏమర్థమైంది? ఉన్నారు ముగ్గురు మొనగాళ్ళు. ఎవరు? ఎస్ఏపీ అనేవాడున్నాడు, ఏడీపీ అనేవాడున్నాడు, సేల్స్ ఫోర్స్ అనేవాడున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు ఈ ముగ్గురిలో నుంచి కూడా ఒకడిని సెలెక్ట్ చేసుకోవాలి. మరి ముగ్గురికి ఇవ్వలేడు కదా! ఒకే అప్లికేషన్ ముగ్గురికి ఇవ్వలేడు కదా! అప్పుడు వీడు ఏం చేస్తాడంటే, వీళ్ళ ముగ్గురిని కూడా సాక్ 2 రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుతాడు. సాక్ 2 రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుతాడు. ఎవరిని అడుగుతారు? టీసీఎస్ వాడు ఏడీపీని, ఎస్ఏపీని, సేల్స్ ఫోర్స్‌ని అడుగుతాడు. ఎవరు అడుగుతాడు? టీసీఎస్ వాడు ఈ ముగ్గురిని అడుగుతాడు. అప్పుడు ఈ ముగ్గురు కూడా సాక్ 2 ఇస్తారు. ఎందుకిస్తారు? ఎందుకు? అంటే మన ఇండియాలో అంటే మన భారతదేశంలో ఒక రూల్ ఉందండి. ఆ రూల్ ఏంటి? ఆ రూల్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఆల్ కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ నీడ్ టు సబ్మిట్ నీడ్ టు సబ్మిట్ their ఫినాన్షియల్ ఆడిట్ కంట్రోల్స్ అంటే సాక్ 1 అండ్ ఐటీ ఆడిట్ కంట్రోల్స్ రిపోర్ట్ సాక్ 2 టు సెబీ. సెబీ బోర్డ్‌కి సాక్ 1 రిపోర్టును, సాక్ 2 రిపోర్టును అందజేయాలి. ఎప్పుడు? ప్రతి సంవత్సరము. అలీ, అలీ Yes, Akhilesh. Ali, is this clear? Yeah. Any doubts till now? No, Akhilesh. Okay. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే
ఎవరైనా నిన్న క్లాస్ విన్న వాళ్ళు చెప్పగలరా ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అని? ఎవరైనా నిన్న క్లాస్ విన్న వాళ్ళు చెప్పగలరా? ఇక్కడ ప్రాసెస్ ఏంటి? ఒక్కసారి క్వశ్చన్ చెప్పండి సార్. సో ఇప్పుడు యాక్చువల్‌గా ఈ సాక్ 2ని ఇప్పుడు ఇక్కడ జరిగే సెబీకి అందించాలని చెప్పుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు సాక్ 2 నిన్న నేను చెప్పింది ఎవరైనా చెప్పగలరా అని అడుగుతున్నానండి. సాక్ 2 రిపోర్ట్ అనేది సిఐఏ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఎలా ఉంది ఆర్గనైజేషన్ చెప్తుంది. సో టీసీఎస్ అడిగినప్పుడు ఆ 3 ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాక్ 2 రిపోర్ట్స్‌ని టీసీఎస్‌కి ఇస్తారు. అప్పుడు అందులో నుంచి వాళ్ళ సాక్ 2 రిపోర్ట్‌ని బేసిస్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి మూడిట్లో ఏది చూజ్ చేసుకోవాలని చెప్పేసి టీసీఎస్ మూడిట్లో నుండి ఒకటి చూజ్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ వాట్? లైక్ సాక్ 2 రిపోర్ట్‌లో ఉండే మన కంట్రోల్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్న క్లాస్ వినలేని వాళ్ళు ఎక్స్క్లూజివ్‌గా వినండి. ఓకే. సాక్ 2ని ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇస్తాడు. ఓకే. సాక్ 2ని ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇస్తాడు. అసలు ఈ ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఎవరు? ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఎవరు అన్న డౌట్ వస్తుంది. ఓకే. ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఎవరంటే ఒక కంపెనీ లోపల ఇప్పుడు ఎస్ఏపి లోపల పనిచేసే ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వీడు గనక సాక్ 2 ప్రిపేర్ చేసి ఇచ్చేసాడు అనుకోండి. వీడు ఇంటర్నల్ ఆడిటర్ అవుతాడు. ఓకే. ఇక్కడ దీని పేరు సాక్ 2 రాదు. బట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఓకే. దీని పేరు ఏమొస్తుందో నేను చెప్తాను. ఓకే. ఇంటర్నల్ ఆడిటర్ గనక అంటే ఈ ఎస్ఏపి కంపెనీలో వర్క్ చేసేవాడే సాక్ 2 ఇస్తే అది ఇంటర్నల్ ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్ అవుతుంది. ఎక్స్టర్నల్ అంటే ఎవరంటే అసలు ఎస్ఏపికి సంబంధం లేని ఈ కంపెనీకే సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి ఈ కంపెనీలో ఉన్న సెక్యూరిటీ కంట్రోల్స్ సిఐఏ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి ఈ కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ ఎవరైతే ఇస్తారో వాడు ఎక్స్టర్నల్ ఆడిటర్ అవుతాడు. ఎవరవుతాడు? వాడు ఏమవుతాడండి? వాడు ఎక్స్టర్నల్ ఆడిటర్ అవుతాడు. ఈజ్ దిస్ క్లియర్ టిల్ నో? ఈజ్ దిస్ క్లియర్? సో ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ అనే వ్యక్తి ఉన్నాడు కదండి. ఈ వ్యక్తి ఇచ్చేది సాక్ 2 అవ్వదండి. ఈ వ్యక్తి ఇచ్చేది ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ అవుతుంది. ఏమవుతుందండి? ఈ వ్యక్తి ఇచ్చేది ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ అవుతుంది. ఓకే. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవరైతే ఉన్నాడో అతను ఇచ్చేది ఏమవుతుంది? అతను ఇచ్చేది ఎగ్జాక్ట్ సాక్ 2 రిపోర్ట్ అవుతుంది. ఓకే. ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? న్యూ జాయినర్స్, కొత్తగా జాయిన్ ఈ రోజు ఫస్ట్ క్లాస్ వింటున్నా ఉన్న వాళ్ళు ఏమైనా డౌట్ ఉందా? జైదీప్, ఎనీ డౌట్స్? జైదీప్ లేదు సార్, అది హౌ ఆఫెన్ చెప్పండి. ఈ సాక్ 2 రిపోర్ట్ సెబీకి అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి సార్? ఎవ్రీ ఇయర్? ఎవ్రీ ఇయర్ ఇస్తారండి. ఎవ్రీ ఇయర్ కూడా ఆ కంపెనీలో జరిగే ఆర్థిక లావాదేవీలు అంటే ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యొక్క ఆడిట్ రిపోర్టు, ఆల్ ఐటీ సిస్టమ్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ కూడా ఇస్తారు. అంటే సాక్ 2 రిపోర్ట్ వ్యాలిడిటీ ఓన్లీ 1 ఇయర్ సార్? సాక్ 2 అయినా సాక్ 1 అయినా ఏదైనా 1 ఇయర్ అండి. ఓకే సార్. ఓకే. అది కొన్ని ఎక్సెంప్షన్ కేసెస్లో ఏంటంటే వాళ్ళతో మాట్లాడి ఒక 3-4 మంత్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు తప్ప బట్ అది రేర్ కేసెస్లో తప్ప జరగదండి.
ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా SOC 1 అండ్ SOC 2 రిపోర్ట్ ఆడిటింగ్ చేయించుకోవాల్సిందే కంపెనీ. సార్ ఇది ఒక డౌట్. ఓకే సార్. సాక్ Yes, టూ Ali. సాక్ సాక్ 1 1 second, ఏమో Ali. అకౌంట్ సంబంధించింది సార్. సాక్ 2 చెప్పండి జయదీప్. చెప్పండి. అదే సాక్ 2 ఏమో ఐటీ రిలేటెడ్, సాక్ 1 ఏమో అకౌంట్స్ రిలేటెడ్ సార్. ఒకే అంటే థర్డ్ పార్టీ చేస్తారు సార్, సెపరేట్ లేదండి, ఒకళ్ళే చేస్తారు. మేజర్ 2 ఆడిట్స్ కూడా ఒకళ్ళే చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు అన్న టర్మినాలజీ తప్పు. మీరు చెప్పిన ఇంటెన్షన్ రైట్. బట్ అకౌంట్స్ వేరు, ఫైనాన్స్ వేరు. అకౌంట్స్‌లోకి బుక్ కీపింగ్స్, లెడ్జర్స్ ఇవి వస్తాయి. ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటే టోటల్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్గనైజేషన్ లోపలికొచ్చే ప్రతి పైసాతో సహా మాట్లాడతాం. సో యూ నీడ్ టు యూజ్ ద వర్డ్ హియర్ ఫైనాన్స్. అకౌంట్స్ ఈస్ వెరీ మచ్ డిఫరెంట్ అండ్ ఫైనాన్స్ ఈస్ వెరీ మచ్ డిఫరెంట్. Why we are speaking in the perspective of SOC? SOC 1 is all about financial audit controls, and SOC 2 is all about other than financial audit controls, what we will call as IT audit controls. Clear, Jaydeep? Any other doubts? ఓకే సార్. యా క్లియర్. Yep. నో సార్. సాక్ 3 కూడా ఉంటుందా అంతేనా? SOC 3 కూడా ఉంటుంది జయదీప్. SOC 3 is nothing but it's a combination of IT audit report and financial audit report. రెండు కలిపిస్తారు. బట్ SOC 3 ఆడిటింగ్ అనేది ఏ కంపెనీ కూడా అడాప్ట్ చేసుకోదు, చెయ్యదు. అది ఓన్లీ ఫర్ ద థియరీ బేస్డ్ ఇట్స్ దేర్. ఓకే సార్. అలీ సార్ ఎస్ సార్ ఇది ఇప్పుడు మీరు సాక్ 2 ఇంటర్నల్ ఆడిటర్, నేషనల్ ఆడిటర్ రెండుకి డిఫరెన్స్ చెప్పారు కదా. సో ఇప్పుడు సాక్ 2ది SAP అనే కంపెనీ ఇచ్చినప్పుడు ఎందుకు అది ఇంటర్నల్ ఆడిటర్ అవుతుంది? ఎక్స్టర్నల్ ఆడిటర్ బయట వచ్చేటప్పుడు ఎందుకు సాక్ 2 అవుతుంది? ఎందుకు అది సాక్ 2 అవ్వట్లేదు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు. ఓకే, మీరు లెట్స్ సే మీరు ఈవై వద్దు, ఇది ఆల్రెడీ ఇన్ఫార్మ్ కాబట్టి సరైన ఎగ్జాంపుల్ ఉండదు. ఇప్పుడు మీరు TCS లో వర్క్ చేస్తున్నారు ఓకే, ఇప్పుడు TCS కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే TCS లో ఆల్ సెక్యూరిటీ కంట్రోల్స్, ఆల్ సెక్యూరిటీ కంట్రోల్ Ali, am I audible? Yes, sir, you're audible, but background some noises, sir. Yeah. సో ఇప్పుడు TCSకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందని, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాడు ఏం చెప్తున్నాడంటే నేను TCSకి ప్రాజెక్ట్ ఇస్తాను, కానీ ఎప్పుడు ఇస్తాను? TCSలో ఆల్ సెక్యూరిటీ కంట్రోల్స్ అప్ టు ద మార్క్ ఉన్నప్పుడే ఇస్తానని చెప్పాడు. ఎవరు? ఈ ప్రాజెక్ట్ని ఇచ్చేవాడు. ఓకే, అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినోడు ఏం చెప్పాడు క్లియర్గా సెక్యూరిటీ కంట్రోల్స్ అన్ని బాగుండాలని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ మీరు TCSలో వర్క్ చేస్తున్నారు, అలీ అనే మీరు TCSలో వర్క్ చేస్తున్నారు, మీ దగ్గరికి అంటే ఎవరి దగ్గరికి? అలీ దగ్గరికి TCS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వచ్చి హే అలీ, మనకి ఇలా పలానా ప్రాజెక్ట్ వచ్చింది, ఓకే, దానికి రిక్వైర్మెంట్ ఏంటంటే TCSలో అన్ని సెక్యూరిటీ కంట్రోల్స్ 100% వర్క్ చేయాలని చెప్తున్నాడు క్లయింట్. ఓకే, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ చాలా అవసరం, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఈ రిపోర్ట్ కావాలని అడిగేది. మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆడిట్ చేశారు, మీరు లోపల ఆడిట్ చేశారు కంపెనీ లోపల, కానీ ఇది 100% కాదు, మెనీ సెక్యూరిటీ కంట్రోల్స్ ఫెయిల్ అయిపోతున్నాయి అని మీకు అర్థమైంది. కానీ ఇక్కడ మీరు
ఇక్కడ మీరు మెనీ సెక్యూరిటీ కంట్రోల్స్ ఫెయిల్ అవుతాయని మీరు చెప్పగలరా? లేదు. ఎందుకు? ఇప్పుడు ఆ టీసీఎస్ ఆ ప్రాజెక్ట్ లో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి అనేది మనకి బ్యాక్ ఎండ్ లో అన్ని వర్క్ అయ్యి ఉంటుంది కదా. నేను అనేది ఏంటంటే బ్యాక్ ఎండ్ లో మీరు చెక్ చేశారు, మీకు ఈ చెకింగ్ లో మీకు ఏం తెలిసిందంటే 100% యాక్యురేట్ గా వర్క్ చేయట్లేదు, చాలా వరకు సెక్యూరిటీ కంట్రోల్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఈ టైంలో మీరు ఏం చేస్తారు? ఈ టైంలో మీరు మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చెప్పారు ఏమని? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సో 100% పని చేయట్లేదు, 70 చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నాయి అని మీరు మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చెప్పారు. అప్పుడు మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏం చెప్తాడు? అలీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మన కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఇక్కడ మన కంపెనీకి ప్రాజెక్ట్ రావాలి, సో నువ్వు చూసి చూడనట్టుండి సంతకం పెట్టి వెళ్ళిపో అంటాడు. అవునా కదా? కరెక్ట్. ఎందుకు? బికాస్ మీరు అలీ అనే మీరు టీసీఎస్ లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎవరికి కావాలి? టీసీఎస్ కావాలి. సో ఇందులో కరెక్ట్ ఉన్నా రాంగ్ ఉన్నా మీరు కరెక్ట్ అని ఇచ్చేస్తారు రిపోర్టు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? పార్షియాలిటీ వస్తుంది. అంటే దీన్నే ఆడిటింగ్ లాంగ్వేజ్లో ఏమంటామంటే బయాస్డ్ ఒపీనియన్ అంటాం. ఏమంటామండి? బయాస్డ్ ఒపీనియన్ అంటాం దీన్నే. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే అదే ఇప్పుడు ఇదే టీసీఎస్ లో ఉన్నారు, ఇదే టీసీఎస్ కంపెనీ, మీరు ఈవై అనే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీని ఆడిట్ చేయడానికి వచ్చారు. రిక్వైర్మెంట్ ఏంటి? సెక్యూరిటీ కంట్రోల్స్ 100% వర్క్ చేయాలి అన్నది పాయింట్. అయితే ఇప్పుడు మీరు ఈవై నుంచి వచ్చారు కదా, అలీ అనే పర్సన్ ఈవై నుంచి వచ్చి టీసీఎస్ ఆడిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టీసీఎస్ లో కొన్ని కంట్రోల్స్ ఫెయిల్ అయిపోయినాయి, 100% అవ్వట్లా, 70% అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ కేసులో మీరు ఏం చేస్తారు? ఈ కేసులో టీసీఎస్ ఎవరైతే ఆ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళి ఈ ఫలానా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి చెప్తాను. ఎస్, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అన్బయాస్డ్ జరుగుతుంది. సో ఇందుకే ఇది వ్యాలిడ్, అందుకే దీన్నే సాఫ్ట్వేర్ కింద పరిగణిస్తాము. అర్థమైంది? ఇస్ దిస్ క్లియర్ నౌ? yes. సో ఎనీ అదర్ డౌట్స్ అండి? ఎనీ అదర్ డౌట్స్ ఫర్ ద న్యూ కమర్స్ అండ్ నిన్న క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ఎనీ డౌట్స్? సో ఇప్పుడు ఫర్దర్ మోర్ గోయింగ్ టు దిస్, నేను చెప్పుకున్నాం బేస్డ్ ఆన్ SOC 2 టీసీఎస్ అనేవాడు ఏడీపీని సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పుకున్నాం నిన్న. అయితే ఈ టీసీఎస్ అనేవాడు ఏడీపీని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నాడో అంటే వాట్ ఇట్ సేయింగ్? టీసీఎస్ వాడు ఎప్పుడైతే ఏడీపీని సెలెక్ట్ చేసుకున్నాడంటే అర్థం ఏంటండి? ఏడీపీ యొక్క SOC 2 పెర్ఫెక్ట్ గా ఉంది. అయితే ఇది ఇలా పక్కన పెడితే పెర్ఫెక్ట్ గా ఉందని ఎలా తెలిసింది? పెర్ఫెక్ట్ గా అసలు SOC 2 యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పుకున్నాను నిన్న. 5 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కానీ ఇందులో 2 మనం పక్కన పెట్టాం. ఆ 2 కూడా మాట్లాడతాం, బట్ నాట్ నౌ. 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఏమని చెప్పుకున్నామండి? కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఈ మూడిటిని ఆధారంగా చేసుకొని వీటిపైన ఉన్న కంట్రోల్స్ ని ఆడిట్ చేసి మనకి SOC 2 ఇస్తారని చెప్పుకున్నామండి. అయితే ఈ 3 ఏంటి? సేమ్ ఎగ్జాంపుల్, బట్ టుడే సమ్వాట్ టెక్నికల్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం.
నేను ఇక్కడ ఒక కోడ్ రాశానండి. ఐ రిటన్ ఏ కోడ్ హియర్. ఓకే, అయితే ఇది చాలా సెన్సిటివ్ కోడ్, వెరీ సెన్సిటివ్ కోడ్. ఇది ఇంకా ప్రొడక్షన్లోకి వెళ్ళాల. ఇది కనుక వేరే కంపెనీకి కనుక వెళ్తే వాడు ఓవర్ నైట్లో 100 కోట్లు సంపాదించగలడు విత్ దిస్ సోర్స్ కోడ్. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ సోర్స్ కోడ్ని అందరికీ కనిపించేలా పెడతారండి? నో. అయితే ఈ సోర్స్ కోడ్ని దీన్నే మనం సెన్సిటివ్ డేటా అంటామండి. సెన్సిటివ్, విల్ కాల్ దిస్ యాజ్ సెన్సిటివ్ డేటా. అయితే ఈ సెన్సిటివ్ డేటాని కాపాడడానికి మనం ఎలా ఈ ఫైల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, హౌ వి ఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ, హౌ వి ఆర్ సెక్యూరింగ్ దిస్ డేటా, మనము ఈ సెన్సిటివ్ డేటాని ఎలా సెక్యూర్ చేస్తున్నాము, హౌ వి ఆర్ సెక్యూరింగ్ దిస్ డేటా, దట్ విల్ బి కాల్డ్ ఎస్ కాన్ఫిడెన్షియాలిటీ. And any doubts in confidentiality, any doubts guys? రెస్పాండ్ కనుక ఎవరు అవ్వకపోతే దయచేసి క్లాస్ డ్రాప్ అయిపోండి, నేను క్లాస్ లాగ్ ఆఫ్ చేస్తాను. No, sir. No, sir. No, sir. నో అని చెప్పడానికి ఎస్ అయితే అడగండి, నో ఇష్యూస్. నో అయితే కూడా అన్మ్యూట్ చేసి లేవని చెప్పండి. సైలెంట్గా ఉంటే సైలెన్స్ భరించలేకపోతున్నాను నేను. No, sir. రాజశేఖర్, ఈస్ దేర్ ఎనీ మైక్ ఇష్యూ ఫర్ యూ? మైక్ ఇష్యూ ఉందండి రాజశేఖర్ గారు మీకు? సార్ మామూలుగా కాన్ఫిడెన్షియాలిటీని డిఫైన్ చేయడం అంటే జైదీప్, ఎస్ సార్. కెన్ యూ హియర్ మై వాయిస్? I can able to hear you. I am asking Rajshekar, not you. So, if I am speaking with someone, don't interrupt. So, Rajshekar gar, if at all your mic is not working, okay, yes. Sir, he left Ellen, sir. గైస్, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి మీరు మొబైల్స్ ఓపెన్ చేసి ChatGPT ఓపెన్ చేసి అందులో వాట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ, వాట్ ఈస్ ఇంటిగ్రిటీ, వాట్ ఈస్ అవైలబిలిటీ అని కొట్టి నాకు చెప్పండి ఇప్పుడు. రైట్ అవే, ఐ వాంట్ దిస్ రైట్ అవే. Sai Kumar, what is that guy name? Jaideep, I think so, sir. He just left the class.
Hello. హలో ఎస్ అలీ. సార్, ఇది కాన్ఫిడెన్షియాలిటీ అండ్ చార్జిబిట్ టైప్ చేస్తే కీపింగ్ ఏ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ అండ్ రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు ఆథరైజ్ ఇండివిజువల్స్ ఓన్లీ అని. అంటే తెలుగులో ఏంటి అర్థం అలీ? ట్రాన్స్లేట్ చేయి. ఒక సెన్సిటివ్ డేటాని ఒక ఆర్గనైజేషన్ ఎలా కాపాడుతుంది అని చెప్పేదే కాన్ఫిడెన్షియాలిటీ. కరెక్ట్. కాన్ఫిడెన్షియాలిటీ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ సెన్సిటివ్ 13 ఏళ్ళు ఇన్ఫర్మేషన్. జిఆర్సీలో ఉందంట. 13 ఏళ్ళు. వదిలేండి సార్, వెళ్ళిపోయినారు కదా. ఎవడికో యాక్సెస్ ఇస్తున్నారు క్లాసుల్లోకి. ఇంటిగ్రిటీకి, ప్రైవసీకి హేమా, ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా? Sir, integrity is nothing but accurate information, sir. That should not be unalterated. So ఎవరు కానీ దాన్ని ఆల్టర్ చేయడానికి వీలు లేకుండా. జీపీటీలో చూసావా? నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు విన్నాను, చాట్ జీపీటీలో కూడా ఒకసారి చెక్ చేశాను. ఇప్పుడు కాన్ఫిడెన్షియాలిటీకి ఇంటిగ్రిటీకి తేడా ఉందమ్మా? నేను చెప్పింది తప్ప? లేదు సార్, మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు. పడతాడికి క్లాసుల్లోకి ఇచ్చేసి సి ఐఎమ్ సీనియర్ మేనేజర్ ఇన్ కేప్. నేను ఏ బ్యాచ్లోని బయటికి చెప్పను. నో ఐఎమ్ సేయింగ్ ఐ హ్యావ్ 8+ years of experience only in ITGC. I am CISA certified, CISM certified, ISO 27001 lead auditing certified, ISO 27001 lead implementer certified. Somebody coming to class without any basic knowledge, saying that నేను చెప్పింది. See, if at all I commit some mistakes, definitely I'll adhere to it. But నేను ఐటీజీసీని దేవుళ్ళ చూస్తాను. I'll worship my work, what I'm doing. But it's not the right way. If at all you want to defend, ask me, sir, why it is like that. Then how I challenge it deliberately to see in the ChatGPT and to come back. If at all మీ పేరు హేమ, నా పేరు హేమ, ఇంకోళ్ళ పేరు హేమ, ఇంకోళ్ళ పేరు హేమ అయితే ఒకే పేరు 5 సార్లు పెడతారు కానీ 5 వేరు పేర్లు పెట్టరు కదా. 5 ట్రస్ట్ సర్వీస్ ప్రిన్సిపల్స్ ఏంటి? కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. నిజంగా 5 ఒకటైతే 5 వేరు పేర్లు ఎందుకు ఉంటాయి? అలీ, ఎస్ సార్. నేను ఆయన్ని ఫస్ట్ నువ్వు అన్నానా, ఆయన నువ్వు అన్నారా? ఆయనే అన్నారు సార్. అలా మాట్లాడుతున్నారు ఎవరి కాదు. ఆయన అడిగిన క్వశ్చన్ తప్పు, అడిగే విధానం తప్పు. అడిగే విధానం తప్పు కాదని అడగచ్చు. సార్ ఇది కాదేమో సార్ అంటే ఒక అర్థం. నేను డైరెక్ట్ గా చాట్‌జిపిటిలో కూడా చూపించేస్తాను. ఇది కాదు, మీరు చెప్పింది తప్పు అని చెప్పి నువ్వులో ట్రాన్స్లేట్ అయినా. అదే ఆయన అడిగే విధానంలో కరెక్ట్ లేదు. అడగడం వేరు, అడ్మిట్ చేయడం వేరు. 5 సర్వీస్ ట్రస్ట్ సర్వీస్ క్రైటీరియా ప్రిన్సిపల్స్ 5 పేర్లు వేరువేరుగా ఎందుకు పెడతారు? క్లాస్ 13 ఏళ్ళు జిఆర్సీ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వచ్చి క్లాస్ అంటాడా? ఇలాంటి ఫేక్ గర్ల్ 100 మందిని చూసాను నేను. సార్ అతను ఫేక్ సార్, అందుకే అది డిఫెన్స్ చేయలేక వెళ్ళిపోయాడు. సి నేను ఒకటే చెప్తాను ఎవరికైనా, నేను సబ్జెక్ట్ ప్రకారంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. తొక్క ఉల్చేస్తాను అది ఎవరికైనా.
ఓకే. మీకు ఎక్కడైనా నేను తప్పు చెప్పాను అనిపిస్తే ఎవిడెన్స్ పట్టుకొచ్చి నా ముందు పెట్టి, సార్ మీరు ఇది తప్పు చెప్పారు, ఎందుకు ఇలా చెప్పారు అని మీరు నన్ను అడగండి. యూ కెన్ ఏబుల్ టు క్వశ్చన్ మీ బికాజ్ యూ ఆర్ పేయింగ్ ఫీజ్ హియర్. బట్ ఐ వాంట్ దట్ ఎవిడెన్స్.